వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామంటవే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయితి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. కైకేయి కోరిక తీరింది. ఎప్పుడో వరాలు అడిగిందిట, అవి ఇప్పుడు కోరింది. దశరథ మహారాజు గారు ఏమీ చెప్పలేని పరిస్థితిలో పడ్డాడు. ఈ విషయాలు రాముడికి చెప్పింది. రాముడు తండ్రి గారి మీద ఉండే భక్తితో ఆయన చెప్పకపోయినా ఆయన ఒప్పుకున్నాడు. ప్రయాణం అవ్వాలి, తల్లిగారితో చెప్పడం కోసమని కౌశల్య దగ్గరికి వెళ్ళాడు. ఆవిడకి ఈ మాట చెప్పేటప్పటికల్లా చాలా బాధ వేసింది. ఆవిడ కూడా కొన్ని అభ్యంతరాలు ఏదో చెప్పింది, కానీ వాటికి అన్నింటికీ సమాధానాలు చెప్పి, నీకు నాకు అందరికీ ప్రభు అయినటువంటి తండ్రి ఆయన మాటను మనం ఎవరం కాదంటానికి వీల్లేదు. ఆయన సేవ చేసుకుంటూ ఉండు, 14 సంవత్సరాలు కాగానే వచ్చేస్తాను అని చెప్పాడు. సరే, చేసేది లేక ఆశీర్వదించి పంపిస్తోంది తల్లి. అంటుంది ఆవిడ, నాయనా, నువ్వు చిన్నప్పటి నుంచి చేసినటువంటి దేవతారాధన ఏదైతే ఉందో ఆ దేవతలందరూ నిన్ను కాపాడుగాక అని అంటూ, స్కందశ్చ భగవాన్ వేద సోమశ్చ స బృహస్పతి సప్తర్షయో నారదశ్చాతే త్వాం రక్షంతు సర్వతః. సప్తర్షులు నారద మహర్షి, కుమారస్వామి, అలాగే చంద్రుడు, బృహస్పతి, ఇంకా ఇతర దేవతలు అందరూ కూడా నిన్ను కాపాడుగాక సర్వకాల సర్వావస్థల్లో. అదే కాదు, సమస్తమైనటువంటి పర్వతాలు, నదులు, అలాగా వరుణదేవుడు, పృథివీ, అంతరిక్షము, జులోకము, నదులు అన్నీ కూడా నిన్ను కాపాడుగాక నాయన. నక్షత్రాలు, గ్రహాలు, అహోరాత్రములు, సంధ్య మొదలైనటువంటి కాలస్వరూపం అంతా కూడా నిన్ను కాపాడుగాక. ఋతువులు, మాసము, సంవత్సరములు ఇలాంటివన్నీ కూడాను అంటూ, ఇంకా ఆవిడ ఎంత చెబుతోందో, ఎంత ప్రేమో పాపం. ఆ కుమారుడి మీద ఉండేటటువంటి అభిమానంతో, ప్రేమతో ఆవిడ వాళ్ళు కాపాడుగాక, వీళ్ళు కాపాడుగాక అని బ్రహ్మాండాల్లో ఉన్నటువంటి అందరి పేర్లు చెప్పేసింది ఇంచుమించుగాను. స్వస్తితే స్వాంతరిక్షేభ్య పార్థివేభ్య పునః పునః ఆగమాస్తే శివా సంతు సిద్ధ్యంతు చ పరాక్రమా. నీ మార్గాలు నీకు శుభముగాక, నీ పరాక్రమాలన్నీ కూడా సిద్ధించుగాక, నీకు క్షేమం కలుగుగాక. పృథివీ, అంతరిక్షము, జులోకము అవన్నీ కూడా నిన్ను ఎప్పుడు సర్వకాల సర్వావస్థల్లోనూ రక్షిస్తూ ఉండుగాక అని అంటోందండి. గురు సోమశ్చ సూర్యష్టాధనదోష జమస్తద పాంతుత్వాం అత్యుతారామ దండకారణ్యవాసినం. దండకారణ్యాల్లో సంచారం చేస్తున్నటువంటి నిన్ను చంద్రుడు, సూర్యుడు, అలాగా కుబేరుడు, బృహస్పతి, యమధర్మరాజు, అగ్ని, వాయువు, ఇంకా మొత్తం అందరూ కూడాను కాపాడుగాక అని కోరుతోందన్నమాట. తర్వాత మాట్లాడుతూ ఆవిడ ఇంకా అనేక రకాలుగా బ్రాహ్మణోత్తములను పిలిపించి హోమాలు చేస్తోందండి. తర్వాత ఆ హోమాల్లో ఉండేటువంటి నెయ్య, అలాగే పుష్పమాలలు, సమిధలు, అలాగా తెల్లటి ఆవాలు మొదలైనవి ఏవో మంగళద్రవ్యాలన్నీ కూడాను, వాటిల్లో ఉండే అభిమాన దేవతలు ఉంటారు కనుక వాళ్ళందరూ కూడా నిన్ను కాపాడుగాక అని ఈ రకంగా కోరుతోంది. కొన్ని బలులు ఇస్తోందండి. అవన్నీ కూడాను ఆ పిల్లవాడికి, తన కుమారుడైనటువంటి రాముడికి సర్వవిధాల క్షేమం కలగడం కోసమని ఆవిడ చెప్పే మాటలు. దక్షిణాం ప్రదదు కావ్యాం రాఘవం చేదమబ్రవీతు. బ్రాహ్మణోత్తములకి చాలా దక్షిణలన్నీ ఇచ్చిందిట. మళ్ళీ తిరిగి మాట్లాడుతూ, నాయన, యన్మంగళం సహస్రాక్షి సర్వదేవ నమస్కృతే వృత్రణాశే సమభవత్తత్తే భూతమంగళం. వృత్రాసుర సంహారం చేసినటువంటి దేవేంద్రుడున్నాడే, ఆయనకి వారి తల్లి ఏ రకమైనటువంటి మంగళాశాసనం చేసిందో నీకు ఆ మంగళాశాసనం నిన్ను కాపాడుగాక. యన్మంగళం సుపర్ణస్య వినతాకల్పయత్పుర అమృతం ప్రార్థయానస్య దత్తే భూతమంగళం. గరుత్మంతుడు వారి తల్లి వినతాదేవి ఏ రకంగా అమృతం కోసమని కుమారుని ఏ రకంగా ప్రార్థించిందో ఆ మంగళం నీకు కూడా చెందుగాక అంటుంది. అలాగే దేవతలు రాక్షసులను అమృతోత్పాదనం చేయటం కోసమని ఏ రకమైనటువంటి ప్రార్థనలు చేసుకుని వెళ్ళారు అవన్నీ కూడా నీకు కూడా వర్తించుగాక, కాపాడుగాక. త్రీన్ విక్రమాన్ ప్రక్రమతో విష్ణువుల మిత తేజస
యథాశ్రీమంగళం రామా దత్తే భూతమంగళం. నువ్వు వామనావతారం ఎత్తినటువంటి శ్రీ మహావిష్ణువు ఆయన ఏ రకంగా ముల్లోకాలు తన పాదాక్రాంతం చేసుకున్నాడో ఆయన ఏ మంగళం లభించిందో అది నీకు లభించుగాక. అలాగే ఋతువులు, సముద్రాలు, ద్వీపాలు, వేదాలు, దిక్కులు మొత్తం అన్నీ కూడా నీకు క్షేమాన్ని సమకూర్చుగాక అని ఈ రకంగా ఎన్నో ఎన్నో రకాలుగా అట్లా ప్రార్థించి కుమారుని దగ్గర తీసుకుని ముద్దులాడి ఏమిటో ఆవిడకుండే ప్రేమ చెప్పలేం. ఈ రకంగా భద్రాసనగతం రామ వనవాసాదిహాగతం ద్రక్ష్యామిచ పునఃస్వాంతు తీర్ణవంతం పితరోచ. నీ నాన్నగారు చెప్పిన మాట నిర్వహించి అరణ్యంలోంచి మళ్ళీ తిరిగి వచ్చి నువ్వు సింహాసనం మీద కూర్చున్న రాముడిని నేను చూస్తా అని అనుకుంటూ ఆ రకమైనటువంటి మాటలన్నీ మాట్లాడుతోందండి. అయితే ఇక బయలుదేరి వెళ్ళవలసిందే కానీ ఈయన ఆగేటట్టుగా లేడు. సరే బయలుదేరాడండి. మొత్తం మీద ఎలాగో అలాగా ఆవిడ అంగీకరించింది. తల్లికి నమస్కారం చేశాడు, ప్రదక్షిణం చేశాడు. మెల్లిగా ప్రధానంగా భార్య దగ్గరికి వెళ్ళాడండి. అక్కడికి వెళుతూ ఉంటే మామూలుగా ధోరణిగా వెళుతూ ఉంటాడు, వస్తూ ఉంటాడు కదా. కానీ ఈ రోజున ఆవిడ వెళ్ళేటప్పుడు పట్టాభిషేకం జరుగుతుంది, తర్వాత పట్టాభిషిక్తుడై వస్తాడు అని అనుకుంటూ కళ్ళకంటూ ఇంట్లో కూర్చుంది ఆవిడ. అవన్నీ కూడా అనుకోవటం, ఈయన రావటం ఈ లోపల జరిగింది. కానీ వైదేహి చాపి తత్సర్వం నశుశ్రామ తపస్విని తదేవృదయశ్చాష్టయౌ రాజ్యాభిషేకం అన్నీ అనుకుంది కానీ ఏమీ జరిగినట్టుగా కనపట్టలేదు. వస్తున్నాడండి. ఏమిటో తలకాయ వంచుకుని అదో రకంగా ఉన్నట్టు రాముడు. ఏమిటో మామూలుగా లేడు, ఆనందంగా లేడు, ఏదో చింతాక్రాంతులుగా కనపడుతున్నాడు. ఆయన చూస్తుంటేనే ఈవిడికి ఏమిటో ఇదేమిట్రా ఇలా ఉన్నాడేమిటి వేళ, చాలా ఉత్సాహంగా ఉండవలసినటువంటి మనిషి కదా అని అనుకుంటూ ఆవిడ ఏమిటో కనుక్కుందాం అని ఆవిడ కూడా అర్థం కాలేదు, విషయం తెలియలేదు. ఆ రకంగా ఆలోచిస్తోందనమాట. అద్యవార్హస్పత్య శ్రీమాన్, అదేమిటి ఈ రోజున పుష్యమే నక్షత్రం కదా, బ్రాహ్మణోత్తములందరూ వచ్చి ఉన్నారు కదా, మరి నీకు అనేక రకాల కలశలతో, గంగోదకాలతో, ఇంకా నద్యోదకాలతో, సముద్రోదకాలతో నిన్ను వాళ్ళందరూ కూడా పట్టాభిషేకం చేస్తారు కదా. శ్వేతఛత్రం ఇది, వింజామలు అటుపక్క ఇటుపక్క వీస్తూ ఉంటారు కదా, అవన్నీ ఏమైనాయి? వందిమాగతులు స్తోత్రాలు చేస్తూ ఉంటారు కదా, వాళ్ళందరూ కనపట్టలేదేమిటి? ఇలా తలకాయ ఉంచుకుని మాట్లాడుతున్నావేమిటి అంటోంది ఆవిడ. సువంతో నాత్ర దృశ్యంతే మంగళే శోధమాగధా నచక్షోద్రంతి బ్రాహ్మణ వేదపారక మూర్ధ్ని అభిషిక్తాస్త అంటూ ఆవిడ అంటే ఆ పట్టాభిషేక సమయంలో జరుగుతూ ఉండేటటువంటి సన్నివేశాలన్నింటినీ కూడాను ఆవిడ ఈయనకి వర్తించాలి కాబట్టి అవి వర్తించలేదేమిటి అని ఆ రకంగా అడుగుతోందన్నమాట. దానికి అర్థమైన చతుర్భే వేగ సంపన్నై 4 గుర్రాలతో గొప్ప రథం మీద రావటం అనేది ఆయనకు గొప్ప లాంఛనం. అదేం లేదండి, ముందు పెద్ద ఏనుగు వస్తుంది, దానికి చాలా గొప్ప గౌరవాలు వేస్తారు, ఎన్నో అలంకారాలు చేస్తారు. అది చాలా అంత మేఘంలాగా చాలా గొప్పగా ఉంటుందిట. ఆ ఏనుగు కూడా కనపట్టలేదే, ఏమిటి అసలు ఇలా ఉన్నాడు మనిషి అని నచకాంచన చిత్రం తేప పశ్చాల ప్రియదర్శన భద్రాసనం పురస్కృత్య. నువ్వు వీధిలో నడుస్తూ ఉంటే భద్రాసనం మీద కూర్చుని నువ్వు మింజామర్లు వీస్తూ ఉంటే అందరూ అలా నడుస్తూ ఉండాలి, కానీ ఇలా ఉన్నావేమిటి, ఇలా నీ ముఖ వైఖరి కూడా ఎంతవరకు నేను ఎన్నడూ కూడా నిన్ను ఇలా చూడలేదే, ఏమిటి అని ఇవన్నీ కూడా అడిగింది. మహతికులే సంభూతే ధర్మజ్ఞే ధర్మచారిణి శృణు జానకి జయనేదం క్రమేణాభ్యాగతమ్మ. జానకి, నేను చెబుతాను విను కొంచెం జాగ్రత్తగా, నువ్వంత కంగారు పడద్దు. కానీ జరిగింది, మనం అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి అన్నాడు ఆయన. ఏమిటి అంటే, మా అమ్మ కైకేయి ఎప్పుడో మా నాన్నగారిని రణరంగంలో రాక్షసులతో యుద్ధం జరిగినప్పుడు కాపాడిందట. అప్పుడు ఆయన సంతోషంతో ప్రసన్నుడై నీకు 2 వరాలు ఇస్తాను అని చెప్పాడట. అవి ఇప్పుడు కోరుకుందట. ఏమిటి ఆ వరాలంటే, నన్ను 14 సంవత్సరాల దండకారణ్యవాసం చేయమని చెప్పింది. తన కుమారుడైనటువంటి భరతుడికి పట్టాభిషేకం జరగాలి అని చెప్పింది. ఈ మాటలు నాన్నగారు చెప్పలేకపోయినారు. ఆయన సమక్షంలో ఇవన్నీ ఆవిడ చెప్పింది. అందుకోసం నేను అరణ్యాల్లోకి పెడుతున్నానని చెప్పాడు. అర్థం లేని మాటలు. అనుకున్నదేమిటి అసలు? ఆవిడ
ఆలోచన ఏమిటి, ప్రస్తుతం విన్న మాటలేమిటండి? అయితే తస్మైదత్తం నృపతినా యోగరాజ్యం సనాతనం సప్రసాద్యస్త్వయాసీతే నృపతిష్ట విశేషత. కాబట్టి ఇది ఇలా ఉంది కనుక నేను అరణ్యాల్లోకి వెడుతున్నాను, నువ్వు ఇక్కడే ఉండు. భరతుడు రాజు అవుతాడు. రాజుకి కొంచెం కోపము, గర్వము, అహంకారము ఇవన్నీ ఉంటాయి. వాళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా మెలగాలి. నాన్నగారు పెద్దవారు, ఆయన్ని నువ్వు గౌరవిస్తూ, మామగారు కనుక, అలాగా మా అమ్మగారు తల్లి కనుక వీళ్ళను సేవ చేసుకుంటూ యథాప్రకారంగా ఇక్కడే రాజ్యంలో నువ్వు జాగ్రత్తగా నీ కాలం గడుపుకుంటూ ఎక్కడ కోపతాపాలకి తావు ఇవ్వకుండా నువ్వు ఉండు అని ఆవిడకి అన్నీ కూడాను ముందు తను ఏ రకంగా నడవాలో సీతాదేవి అవన్నీ కూడా చెబుతున్నారు అన్నాడు ఆయన. తస్మైదత్వం నృపతినా యోగరాజ్యం సనాతనం అహంచ ప్రతిజ్ఞాం. నేను నాన్నగారి కోరిక మేరకు ఆయన ఆజ్ఞానుసారంగా అరణ్యాల్లోకి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాను అని ఆయన వ్రతోపవాసాలు, మునివేషాలు, మరి నాలబట్టలు, జటావల్కలధారుడై వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడనమాట గంతవ్యం. నువ్వు చంద్రాడే లేచి రోజు కూడాను నాన్నగారికి, మామగారు కాబట్టి నువ్వు నమస్కారం చేస్తూ ఉండాలి. పెద్దవాళ్ళైనటువంటి మా అమ్మ వాళ్ళందరూ కూడా నమస్కారం చేస్తూ నువ్వు నీ కాలం గడుపుకుంటూ ఉండాలి. ఎన్నడూ కూడా ఎప్పుడు కూడాను ఎవరి పట్ల కూడా విసుగు కానీ కోపం కానీ చూపించకూడదు స్మా అని ఈ రకంగా మాట్లాడాడండి. ఈ మాటలన్నీ వింది ఆవిడకి అసలు అయోమయమైపోయింది. ఇదేమిటిరా బాబు, రాత్రి దాకా పట్టాభిషేకం అనుకున్నాం, అది ఆగిపోతే ఆగిపోయిందేమో కావచ్చు, కానీ భరతుడికి రాజ్యం ఇస్తే ఇవ్వచ్చేమో, కానీ అరణ్యవాసం చేయటం ఏమిటి అసలు నాకు అర్థం కావట్లేదే అని ఆవిడ కిమిదం భాసుదే రామ వాక్యం లఘుతయాధ్రువం. అసలు నీ నోటముటే మాట్లాడవలసిన మాటలేనా ఇవి? ఇదేదో నవ్వులాటగా ఉన్నాయి కానీ వేళాకోళంగా మాట్లాడుతున్నట్టుగా కనపడుతోంది, కానీ నేను నిజమని నేను అనుకోవట్లేదు. ఆర్యపుత్ర పితామాత పుత్ర సదాశుష స్వామి పుణ్యాన్ని భుంజాన స్వం భాగ్యోపాసతే. అదేమిటండి, లోకంలో పురుషుడు చేసినటువంటి పుణ్యాన్ని అందరూ కూడా పంచుకుంటారు. తండ్రి, తల్లి, తమ్ముడు, కుమారుడు, కోడలు, ఇలా ఒక కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబంలో ఎవరు చేసినా కూడా మిగతా వాళ్ళకి ఆ పుణ్యఫలాలు వస్తాయి. పాపం చేసినా కూడా పాపఫలాలు అంటుకుంటాయి. అందువలన భర్తృభాగ్యంచ భార్యక ప్రాప్నోతి పురుషర్షభ. పైగా భార్యకి భర్త ఏం పుణ్యం చేస్తే ఆ పుణ్యంలో సగభాగం భార్యకు వస్తుంది. అందువలన ఆవిడే పొందుతుంది ఆ పుణ్యం అంతా కూడాను. అతశ్చైవాహమదిష్ట వరే వస్తవ్యమిచ్చపి. ఇప్పుడు నేను కూడా అరణ్యాల్లోకి వస్తున్నాను అని చెప్పింది ఆవిడ. అదేమిటి నీకెందుకు? మరి మా నాన్న నన్ను వెళ్ళమంది, మా అమ్మ అంటే నిన్ను వెళ్ళమంటే నన్ను కూడా వెళ్ళమన్నట్టే. భర్తకు ఒక నియమము, భార్యకు నియమం ఉంటుందా? అర్ధోవాయేష ఆత్మనో యత్పత్ని అన్నారు కదా, నీలో సగం నేను అంతే కదా. నీకు ఆజ్ఞ ఇచ్చారంటే నన్ను కూడా వెళ్ళమని చెప్పినట్టే వాళ్ళు అంటుంది. పైగా నమాతా నాత్మజో నాత్మ నమాతా నసహీజన ఇహ ప్రేత్య నారీణాం పతరేకో గతిస్తుదా. ఇక్కడ ఉండేటటువంటి తండ్రి కానీ, నా తండ్రి కానీ, కుమారుడు కానీ, లేకపోతే నా తల్లి కానీ, సఖీ స్నేహితులు కానీ నాకెవరూ సంబంధించరు. నీ ఒక్కడితోనే నాకు సంబంధం అంతే. ఇదిత్వం ప్రసిద్ధో దుర్గం మన మధ్యైవ రాఘవ అగ్రతస్తే గమిష్యామి వృద్ధంతే కుశకంటకాను. నువ్వు అరణ్యాల్లోకి బయలుదేరుతున్నావు అంటే నీ ముందు నేనుంటా. దారి మార్గంలో ముళ్ళు రాళ్ళు లేకుండా తీసుకుంటూ నీకు సులభమైనటువంటి గమన సౌలభ్యాన్ని సృష్టిస్తూనే ముందు నడుస్తూ ఉంటా రామ. ఈర్ష్యారోషో బహిష్కృత్య, కోపం కానీ తాపం కానీ వాటిని వెడంగా పెట్టేసేసి నీవు నన్ను తీసుకువెళ్ళవలసిందే, కానీ నేను ఇక్కడ ఉండటం నువ్వు వెళ్ళడం అనేటటువంటి జరిగే పని కాదు అని ఆవిడ చెప్పారు. కాబట్టి ఇక్కడ ఉంటే కదా నాకు ఏదైనా వాళ్ళ పట్ల నువ్వు అపరాధం చేయమోక జాగ్రత్తగా ఉండు. ఏమిటి మాటలు? అసలు నేను ఇక్కడ ఉండను కదా. నేను ప్రసాదాగ్రేర్ విమానైర్భావహాయ సగతేన వా సర్వావస్థాభర్తు పాదఛాయా విశిష్యతే. నువ్వు స్వర్గలోకంలోకి వెళ్ళమన్నా నేను వెళ్ళను. మేడలో మిద్దెలు ఏవో లేకపోతే విమానాల మీద తిరగమన్నా నేను తిరగను. నీ పాదఛాయ కంటే నాకు ఇవన్నీ కూడాను బలాదూరం, నాకు ఎందుకు పనికిరావు. కాబట్టి మీ నాన్నగారు మీ అమ్మ మిమ్మల్ని అరణ్యాల్లోకి వెళ్ళమన్నారు అంటే
నాకు వేరే ప్రత్యేకంగా బొట్టు పెట్టి చెప్పక్కర్లేదు, నన్ను కూడా వెళ్ళమన్నట్టే. అహం దుర్గం గమిష్యామి వనం పురుషవర్జితం నానామృగ సమాకీర్ణం శార్దూల మృగ సేవితం. అరణ్యాల్లో రకరకాలైనటువంటి క్రూర మృగాలు మరోటి ఉంటాయని సంగతి నాకు తెలుసు. అవన్నీ నేను అనుభవిస్తూ ఉంటుంటాను. నువ్వు అనుభవించినప్పుడు నేను అనుభవించడానికి ఇబ్బంది ఏముంటుంది? నీకో ధర్మం నాకో ధర్మమా? నీకో సుఖం నాకో సుఖం ఉంటుందా? ఎక్కడన్నా భార్యాభర్తల దగ్గర ఇలాంటి తేడా ఉండడానికి అవకాశం లేదు కదా. అచింతయంతి ట్రైన్లో కాన్ చింతయంతి పతివ్రతం శుశ్రూషమాతే నిత్యం నీదా బ్రహ్మచారిణి. నేను బ్రహ్మచర్యం చేస్తూ ఎన్ని సంవత్సరాలైనా అలాగే నీతో పాటు ఉంటుంటాను. అంచేత నువ్వు సంచరించేటటువంటి వనాలు, అలాగే పర్వతాలు, అక్కడ నదులు, వృక్షాలు అవన్నీ చూస్తూ నేను కూడా నీతో పాటు అలా తిరుగుతూ ఉంటుంటాను. త్వమి శక్తో రామ కర్తం రామ సంపరిపాలనం అన్యస్యాపి జనస్య కిం పునర్మమానద నా సత్వయ ఆగమిష్యామి వనమధ్యన సంశయ. కాబట్టి నీతో నేను వస్తున్నానని తెలుసుకో. కందమూల ఫలాలు తింటవేనండి అక్కడ నీకు రుచికరమైనటువంటి రాజభోజనాలు ఎక్కడేం దొరకవు. అక్కడేమో హోటళ్ళు లేవు, ఏమీ లేవు, ఉండవు. కందమూల ఫలాలు, నేను కందమూల ఫలాలే తింటా. నదులు పర్వతాలు అవన్నీ కనపడుతూ ఉంటాయి. అక్కడే నేను కూడా తిరుగుతూ ఉంటాను. నదులుంటే స్నానం చేస్తూ ఉంటాను. నీతో నాకుంటే నాకు భయమే ఉంటుంది, నువ్వు ఉన్నావు కదా రక్షించేవాడివి, కనుక అలా నీతో పాటు తిరుగుతూనే ఉంటాను అని చెప్పింది ఆవిడ. హంసకారణ వాకే నా పద్మిని సుఖందా ఇచ్చేయం సుఖని దృష్టం త్వయా వీరేణ సంగత. అక్కడ ఉండే అరణ్యాలు, అలాగే అక్కడ ఉండే చెరువులు, సరస్సులు, వాటిల్లో ఉండే బెగ్గురు పక్షులు, అలాగే దాంట్లో ఉండే తామర పువ్వులు, వాటిలో ఉండే తుమ్మిదలు, ఆ కూతలు, ఆ తేనె, ఇలా ఎన్నో ప్రకృతి సౌందర్యం అదంతా నేను అలా చూస్తూనే ఉంటాను. అక్కడ స్నానం చేస్తాను నదుల్లోనూ. ఇదిగో రామా, ఒక్క మాట చెబుతాను, 14 సంవత్సరాలు కాదు 1000 సంవత్సరాలైనా నీతో అలా నేను తిరుగుతూనే ఉంటానని చెప్పినాడు. స్వర్గే వివాసో వినావాసో భూతాయ రాఘవ ప్రజామా అనర్వ్యాఘ్రానాహం తదపిరోచే. నువ్వు నాకు స్వర్గలోకంలో ఉండమన్నా నేను ఉన్నాను. నీ పాదఛాయ కంటే నీతో ఉండడం కంటే నాకు వేరే స్వర్గమే లేదు అసలు. అహం గమిష్యామి వనం సుదుర్గమం మృగాయుతం వానరయుతం వనే వశ్యామి యథా పితృర్గే తవైవ పాదా ఉపసంగృహ్య సంహిత. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను, నీకంటే 2 అడుగులు ముందే ఉంటాను నేను. అంతేగాని నేను ఇక్కడ ఉండడం అనేటటువంటిది అసంభవం, జరిగే పని కాదు అని ఈ రకంగా ఎంతో ఆవిడ ఆలోచించిందో ఆలోచించలేదో, మరి స్వభావ సిద్ధంగా మాట్లాడిందో మనకైతే అర్థం కావటం లేదు. కానీ స్వభావ సిద్ధంగానే మాట్లాడి ఉంటుంది ఆవిడ. అంతేగాని దీని గురించి ఆలోచించి మా వాళ్ళకి నేను కబురు చేస్తాను, మా అమ్మ ఏమంటుందో కనుక్కుంటాను, మా నాన్న ఏమనుకుంటాడో ఏమిటి దీంతో భార్య అయిపోయి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా తల్లి ఏమిటి తండ్రి ఏమిటి అమ్మాయికి అంతా ఈయనే. శైవం బ్రువంతి సీతాం ధర్మజ్ఞో ధర్మవత్సల తనేతుం కురుతే బుద్ధ్యం వనే దుఃఖాన్ని చింతయన్ను. ఆశ్చర్యపోతున్నాడు. ఏమిటిరా, తెల్లవారేపకల్లా అంతా తల్లకిందులైపోయింది. మరేమో అటుపక్కన ఆ తల్లి అలా చెప్తుంది, ఓ పక్కన మా అమ్మ ఇలా ఏడుస్తుంది, మా నాన్నగారేమో అలా పడిపోయినాడు, ఇక్కడికి వచ్చి మాట్లాడితే ఈమెమో నాతో పాటు వస్తాను ఈవిడుంటుంది. ఇదెక్కడ గదిరా, ఇదేమిటి పరిస్థితిరా బాబు అని ఆశ్చర్యపడుతున్నాడు. శాంతయత్వా పునఃశాంతు బాష్పదూషిత లోచనం నిర్వార్థార్థే ధర్మాత్మ వాక్యమైన దువాచ. ఆ తర్వాత మాట్లాడుతూ ఆయన అన్నాడు మరో మాట కూడా. రామాయణ ఉత్తరామచరిత్రను నాటకం రాశాడు భవభూతి. ఆయన అన్నాడు, దాంట్లో చమత్కారం మాట మాట్లాడాడు. నువ్వు నన్ను తీసుకెళ్ళకపోయినట్టయితే కొంత ఆవిడ ఆక్షేపణగా ఒక మాట మాట్లాడింది ఆవిడ. అంది, మా నాన్నకి నువ్వు ఊరికే ఒక పురుషాకారంగా కనపడ్డావని నన్ను ఇచ్చి పెళ్లి చేసి ఉంటాడు, కానీ నీవు చాతకాని స్త్రీల లక్షణాలు కలిగిన వాడివి అనుకుంటాడేమో అంటూ కూడా అంది ఆవిడ. అంటే నీవు నన్ను తీసుకెళ్ళి సంరక్షించలేనటువంటి అసమర్థుడైనటువంటి వాడికి మా నాన్న నేను ఇచ్చి పెళ్లి చేశాడు అని ఒక ఆక్షేపణ లాంటి మాట, ఎత్తుకుడుపు మాట లాంటి మాట భవభూతి మాట్లాడాడు ఒక నాటకంలో. సరే, అది అలా ఉంటుంది, నాటకం కర్త కాబట్టి ఆయన అలాగా మాట్లాడతాడు. ఏమైనా ఈవిడన్నారు, అవన్నీ నేనే అంగీకరించను, నేను కూడా వస్తున్నానంది. అప్పుడు అంటాడు ఈయన మాట్లాడుతూ, సీత, మహాకులంలో పుట్టావు, ధర్మాత్పురాలివి, మరి నువ్వు ధర్మాన్ని ఆచరించాలి. మరి ఇక్కడ ఉంటే ధర్మం ఆచరించడం కుదురుతుంది. మరి నీకు మామగారు, అటుపక్క మా అమ్మ అత్తగారు, వీళ్ళని
ఇవన్నీ చేసుకుంటే వాళ్ళకి సేవ చేసుకుంటాం మంచిది కదా. వనే దోషో బహవ, అరణ్యాల్లో చాలా దోషాలున్నాయి, చాలా కష్టాలున్నాయి, నువ్వు రాలేవు, అసలే సుకుమారుడు అలివి నువ్వు, మరి జనక మహారాజు గారి కుమార్తెవి నువ్వు, అలాంటి దానికి నీకు ఈ కష్టాలన్నీ అనవసరంగా ఎందుకు వచ్చింది అని ఈ రకంగా ఆయన మాట్లాడుతూ అన్నారు. అరణ్యాల్లో ఉండే కష్టాలు నీకు 2-3 చెప్తాను నేను, అవన్నీ విన్న తర్వాత నిర్ణయించుకో అని అంటున్నాడు ఆయన. అంటాడు, సీతే విముచిత వేష వనవాస కృతామతి బహుదోషం కాంతారం. వనం అంటేనే బహుదోషాలు దాంట్లోనూ. ఎందుకంటే దాంట్లో పులులు, భయంకరమైన అర్ధరాత్రి కూడా భయంకరమైన వర్షం, లేకపోతే తుఫాను గాలి, విపరీతమైనటువంటి కొండల మీద గాలి వేస్తూ ఉంటాయి, పాములు, ఇక చెప్పలేం మనం అనుకో. సదావాసం నజానాం ఏదోస్తమేవం సదావనం. కాబట్టి గిరినిర్ధంభూతా గిరిగంధర్వాసినాం సింహానాన్ని సదా శోకా దుఃఖం శ్రోతముతోమము. భయంకరంగా పులులు అరుస్తూ ఉంటుంటే ఆ అరుపులు వింటేనే గుండె చెదిరిపోతూ ఉంటుంది, అదిరిపోతాం మనం అసలు. అలాంటివన్నీ ఉంటాయి అక్కడ. సరయేళ్ళు పైనుంచి అలా అడమా పడిపోతూ ఉంటుంది జలం. ఓ పక్కన చూస్తే పర్వతాలు భయంకరంగా కనపడుతూ ఉంటుంటాయి. అక్కడ నెమళ్ళు అలాగే కూతురు కూర్చుంటూ ఉంటాయి, ఏమిటో తెలియదవి. అలాగే మరి దృష్టాసమవర్తంతే సీతే దుఃఖముతోన సగ్రాహ్యాశ్చైవా కంపయంతే దుస్తరా. అక్కడ ఉండేటటువంటి ఇంకా ఏనుగులుంటాయి, మదించిన ఏనుగులు, ఘీంకారాలు, మరి ఇలాంటివన్నీ కూడా చాలా భయంకరంగా ఉంటూ ఉంటాయి కదా. పాములు మనం అలా చూస్తుంటుంటే వెళ్ళిపోతుంటూ ఉంటాయి బరబరా. అవి కలిస్తే ఏమవుతామో మనకే తెలియలా. అలాగే అక్కడ అన్నీ లతలన్నీ కూడాను ఆవరించుకుని, చెట్లకి లతలు ఆవరించుకుని ఉంటూ ఉంటాయి. వాటిల్లో లోపల భయంకరమైనటువంటి ఏమిటో మృగాలు అలాంటివన్నీ ఉంటాయి. వాటి పేరు కూడా మనం చెప్పలేము అసలు. అలాంటివన్నీ సుప్యతే పర్ణసంయాసు స్వయం భగ్నాసు భూతలే రాత్రిసు శ్రమ కిందేం తస్మాత్ దుఃఖతరం వనం. అక్కడ ఎలా పడుకోవాలో తెలుసా? అక్కడ ఉండేటటువంటి ఒక చెట్లు, ఆకులు అవన్నీ కోసి అది పక్క వేసుకుని దాని మీద పడుకోవాలంతే. అంతకంటే ఇక్కడలాగా హంసతూలికా తప్పాలు కానీ మరోటి కానీ ఉండవు కదా. అవి ఎంతో కష్టంగా ఉంటుంది కదా. అది ఏదో ఒక పూట 1 గంట ఎట్లాగోలా కళ్ళు మూసుకుని కాలం గడుపుకుని వద్దామా అనుకుందామంటే 14 సంవత్సరాలు ఒక రోజున అయ్యేదా పెట్టేదా. అహోరాత్రంత సంతోష కర్తవ్యో నీతాత్మన. పోని ఒకవేళ వచ్చావనుకో, ఈ కష్టాలన్నీ చూసుకుంటూ నా కర్మ ఇలా కాలింది, ఎందుకు నన్ను ఇచ్చాడో ఇలాంటి వాడికి అని తిట్టుకున్నావు అనుకో, అదేం బాగుండదు, నీ ఇష్టం, నేనేం తిట్టను, అలాంటిది చేయను అన్నాడు. సరే అయితే ఫలై వృక్షాపతై సీతే దుఃఖ తత్వమా. ఇంకా మనం ఆహారం ఏమిటి అని అడుగు నన్ను. ఏం లేదు, చెట్ల మించి పండ్లు పండిపోయినవి కింద పడుతూ ఉంటాయి, అవి తినటం పడుకోవటం, అంతకంటే ఏం లేదు. ఇక్కడలాగా రాజభోజనాలు అక్కడ ఏముండవు సుమా. గారెలు, బూరెలు, జిలేబీలు అటువంటి తింటాం ఏం కుదరదు అక్కడ. ఉపవాస కర్తవ్యం యథాప్రాణేన మైథిలి. ఎంతవరకు ఓపికంటే అంతవరకు ఉపవాసాలు చేయడం బెటరు. తర్వాత జడాభారం, జడలు కట్టుకోవాలి. ఉపవాస కర్తవ్యం జటాభారశ్చ కర్తవ్యం వల్కలాంబరధారిణ. చీనాంబర ధరించడానికి అవకాశాలు లేవు అక్కడ. మరి ఏంటంటే నారబట్టలని ఆ తాటలు లాగుతారు, వాటితో తయారు చేసినటువంటి నారబట్టలు కట్టుకొని తిరగాలి అక్కడ. చూసావా, అలా ఉంటుందన్నమాట. పైగా దేవతానాం పితృణాంచా కర్తవ్యం విధిపూర్వకం. ఒక తీర్థం కనపడినప్పుడు పితృదేవతలకి అక్కడ నమస్కారాలు చేస్తూ ఉండటం. ఎవరైనా అతిథి వస్తే వాళ్ళు కూడా ఏదైనా కందమూల ఫలాలు మనం తినే దాంట్లో కాస్త వాళ్ళకు కూడా మనం ఇవ్వటం. ఈ రకమైనటువంటి పరిస్థితులన్నీ అక్కడ ఉంటూ ఉంటాయి. ప్రాప్తానాం తిథీనాంచ కార్యశ్చ అభిషేకశ్చ కాలే కాలే రుచేస. ప్రతి చోటాను నువ్వు స్నానం చేస్తూ సంధ్యావందనం చేసుకుంటూ ఇలాంటివన్నీ నియమ విధులు, అన్నీ నియమంగా ఉండాలి మనం అక్కడ. చరతా నియమేనైవా తస్మాత్ దుఃఖతరం వనం. ఉపహారశ్చ కర్తవ్య కుసుమై స్వయం ఆహృతై. పూలు పండ్లు తిని ఉండటం. అదేమిటండి, పూలు కూడా తింటారా అండి అని అంటారు కొంతమంది. ఆకలిది ఒక ఆయన ఒక కాదంబరిలో గ్రంథం రాశాడు ఒక ఆయన, బాణుడు. ఆయన ఎక్కడికో చోట పెడితే అది బాగా ఎండ ఎక్కువైపోయింది. తన రథాలు గుర్రాలు కూడాను బాగా అవి శ్రమపడ్డాయి. చివరికి లాభం లేదని చెప్పి ఆ ప్రాంతం అంతా చూస్తాడు. ఒక సరస్సు కనపడుతుంది, అచ్చోదనామ సరహ అంటాడు. అక్కడ అచ్చోద సరస్సు అంటారు దాన్ని. అక్కడ దింపుతాడు.
దింపేసేసి ఆ గుర్రానికి ముందు లోపల నీళ్ళలో తీసుకెళ్ళి స్నానం చేయించి చెట్టు కట్టేసి దానికి కొంత అక్కడే లేతగా ఉన్నటువంటి గడ్డంతా కోసుకొచ్చి దానికి వేస్తాడు. ఆ తర్వాత తను స్నానం చేసి ఆకలి అవుతోంది, ఆ నీళ్లు తాగాడు. అక్కడ తామర పూలు ఉంటే లోపల లేతగా ఉన్నటువంటి ఆకులు కసకస నవిలి మంచినీళ్ళు తాగాడు. మహారాజు ఏం చేస్తాడు? నువ్వు అక్కడ కావాలంటే ఏమొస్తాయి ఇక్కడ? కాబట్టి ఆహారం అనేది ఎలా ఉంటుందంటే ఆకలి తీరేది ఆహారం అంతే. అంతేకాని నేను అనుకున్నదే దొరకాలి అంటే ఎవడిస్తాడు? ఇక్కడ మామిడికాయలే కావాలంటే అందుకోసమని ఆర్షేణ విధి నా వేద్యాంబాలే దుఃఖముతోమమా. కాబట్టి ఆర్షవిధి మహర్షి మనుస్మృతిలో మనుగారు ఏం చెప్పాడు, అదిగో ఆ విధానంలో నడవాల్సి ఉంటుంది మనం. యథాలబ్ధేన సంతోష, ఏది లభిస్తే దాంతోనే సంతోషం. నా కర్మ కాలింది, ఇవాళ ఇదే దొరికింది, ఇదేం తింటాను నేను, అలా ఏ ఉండదు. ఆనందంగా ఇది మహాభాగ్యంగా భావిస్తూ తినాలి. కర్తవ్య తైన మైథిలి యథాహారే వనచనే. అక్కడ ఉండే అరణ్యాల్లో ఉండే మనుషులు ఏం తింటారో మనం కూడా అదే తింటాం. అది ఇంతకంటే అక్కడ అలవాటు పడినటువంటి వాళ్ళకి అక్కడ ఎలా ఉంటుందంటావు? పైగా భయంకరమైనటువంటి గాలి వేస్తూ ఉంటుంటుంది అక్కడ, ఆకలి విపరీతంగా ఉంటుంది. భయంకరమైనటువంటి అరణ్యాల్లో ఫుల్లు వాటి భయం వస్తూ ఉంటుంది. పాములు సంచరిస్తూ ఉంటూ ఉంటాయి, దర్భ మోళ్ళు గుచ్చుకుంటూ ఉంటాయి కాళ్ళల్లో. నదీ నిలయా సర్ప, నది కుటిలగామిన. నదులన్నీ అలా వంకరగా ఆ పర్వతాల్లోంచి అలా తిరిగి వెళుతూ ఉంటాయి నదులు. వాటల్లో పాము బయట వస్తుంటూ ఉంటాయి. తిష్టంతే ఆవృత్య బంధానం తతో దుఃఖతరం. అది ఆ పాములు మన మార్గానికి అడ్డంగా వచ్చి పడుకుని ఉంటాయి. మనం కాలు వేశామో అయిపోయినట్టే మన పని. కాబట్టి ఇన్ని కష్టాలు దీంట్లో ఉన్నాయి. ఇవన్నీ నువ్వు ఆలోచించుకో, నువ్వు నా మాట విను, నువ్వు ఇక్కడే ఉండు సుఖంగాను, నేను వెళ్ళొస్తాను అని ఎంతో ఓదార్చాడు రాముడు సీతాదేవిని. అరణ్యవాసానికి రావద్దు అని చెప్పాడు.